సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సజావుగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సజావుగా అమలయ్యేలా పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో ఉచిత ఇసుక విధానంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉచిత ఇసుక ఆన్లైన్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాన్యునికి సైతం ఉచిత ఇసుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదారంగా లభించేలా పర్యవేక్షించాలన్నారు. ఉచిత ఇసుక ఆన్లైన్ పోర్టల్ ద్వారా వినియోగదారుడు ఇసుక బుక్ చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే సంబంధిత గ్రామ సచివాలయాల్లో కూడా నేరుగా ఉచిత ఇసుక బుక్ చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి వారికి కావలసినంత ఇసుక అందించేలాగా చూడాలన్నారు. వినియోగదారులు ఉచిత ఇసుక పొందుటకు కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కృష్ణా జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా గనుల అధికారి కొండారెడ్డి, డిపిఓ నాగేశ్వర నాయక్, ఎంవీఐ సిద్దిక్ తదితర అధికారులు పాల్గొన్నారు. సిటీ కేబుల్కు అంకురార్పణ చేసి లక్షలాది మందికి జీవనోపాధి కల్పించిన పొట్లూరి రామకృష్ణ చిరస్మరణీయుడని సిటీ కేబుల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావు అన్నారు. సిటీ కేబుల్కు అంకురార్పణ చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన పొట్లూరి రామకృష్ణ చిరస్మరణీయుడని ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు దివంగత పొట్లూరి రామకృష్ణ వర్ధంతిని ఎంసీపీఎల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి కొల్లు శ్రీనివాసరావు, సంస్థ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2.5 దశాబ్దాల క్రితమే నాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇంటింటా కేబుల్ ప్రసారాలతో వెలుగులను నింపిన మహనీయుడు పొట్లూరి రామకృష్ణ అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కేబుల్ రంగం ద్వారా ఉపాధి కల్పించిన పొట్లూరి ఆశయాల బాటలో పయనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ గారి వర్ధంతి కార్యక్రమం. ఆయన చనిపోయినప్పటికి కూడా ఆయన కేబుల్ ఆపరేటర్లకి దశ నిర్దేశించిన మహా వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని స్మరించుకోవడం కోసం ఈరోజు మా ఆఫీస్ నందు ఈ కార్యక్రమం చేశాం. ఎప్పుడు కూడా రామకృష్ణ గారికి కేబుల్ వ్యవస్థ ఉన్నంతకాలం ఆయనకు రుణపడే ఉంటాం. ఆయన అడుగుజాడల్లోనే మేమంతా నడుస్తాం. టెక్నాలజీ పరంగా ఆయన ఎంత పరిగెత్తేవాడో మాకు బాగా తెలుసు. ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళం మేము. అందుకనే మేము కూడా ఆయన ఊహలకు కానీ ఆయన ఆలోచనలకు కానీ మేము ఇవాళ కూడా విలువలిస్తూ అదేవిధంగా ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికి కూడా ఆయన స్ఫూర్తిని మేము నమ్ముకుని ఈ వ్యాపారంలో అభివృద్ధి సాధించామని చెప్పడంలో సందేహం లేదు. ఆయన వల్లే మేము ఈనాడు ఈరోజు కూడా చాలా ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన చలవ, ఆయన ఆశీర్వాదం మాకుందని చెప్పి ఆశిస్తున్నాం. జోహార్ పొట్లూరు రామకృష్ణ గారు, జోహార్ పొట్లూరు రామకృష్ణ గారు, జోహార్ పొట్లూరు రామకృష్ణ గారు. వ్యవస్థాపకులు శ్రీ పొట్లూరు రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఈ ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎంతో లక్షలాది మందికి ఆపరేటర్లకు కానీ ఉపాధి కలిగించి ఈరోజు సిటీ కేబుల్ ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఆయన లక్షలాది మందికి ఉపాధి కలిగించడానికి కారకులు శ్రీ పొట్లూరు రామకృష్ణ గారు. ఆయన ఎల్లవేళ్ళ మేము ఇక్కడ రుణపడి ఉంటాం. జోహార్ పొట్లూరు రామకృష్ణ గారు. ఈ నెల 30వ తేదీలోగా త్రాగునీటి కుళాయి కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి అందించాలన్న లక్ష్యంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఈ నెల 30వ తేదీలోగా త్రాగునీటి కుళాయి కనెక్షన్స్ దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఈ పథకంలో భాగంగా పైపులు ఉచితంగా వేయబడతాయన్నారు. కావున నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా ఆయన కోరారు. ఇంటింటికి కుళాయి కొరకు దరఖాస్తు ఫారం అన్ని వార్డు సచివాలయాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తుతో పాటుగా రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఇంటికి సంబంధించిన ఆస్తి ధృవపత్రాలు జిరాక్స్ లేదా నోటరీ అఫిడవిట్, ఇంటి పన్ను రసీదు జిరాక్స్ కాపీ జత చేయాలన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన దాదాపు 3000 కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, మరో 7000 కనెక్షన్లను ఇవ్వనున్నట్లు కమిషనర్ వివరించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో అమృత్ స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత మంచినీటి సదుపాయం, ఉచిత మంచినీటి
ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఒకటి మెగా లాంచింగ్ చేయడం జరిగింది, ట్యాప్ కనెక్షన్స్ మేళా. అందులో భాగంగానే మేము సుమారు 9,000 ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలనుకున్నాం. ఈ రోజు వరకు కూడా 2,000 కనెక్షన్స్ ఇచ్చాం. ఇంకా 7,000 కనెక్షన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నాం. ఎవరైనా కనుక వైట్ రేషన్ కార్డ్స్ ఉంటే కనుక వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళు కేవలం 200 రూపాయలు కడితే కనుక మేము పైపుల ఖర్చు, మిగిలినటువంటి యాన్సిలరీ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేమే భరించుకుంటూ మీ అందరికీ కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. అందరికీ మంచినీళ్ళు, పరిశుభ్రమైనటువంటి నీళ్లు కేవలం 200 రూపాయలకే ఇచ్చేటువంటి స్కీమ్ కాబట్టి వెంటనే దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది యాక్చువల్గా ఈ నెలాఖరు దాకా పెట్టుకున్నామండి. కాబట్టి అందరూ త్వరపడవలసిందిగా కోరుతున్నాము. ఇమ్మీడియట్గా ఎవరైనా అప్లై చేయకపోతే కనుక మా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి సంబంధిత గుమస్తాలు ఉన్నారు, ఆ గుమస్తాల దగ్గరికి మీరు దరఖాస్తు అప్లికేషన్ నింపి ఇస్తే కనుక మిగిలిన ప్రాసెస్ సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి మీకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత త్వరగా మీ అందరికీ కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 7,000 కనెక్షన్స్ వరకు ఇద్దామనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పామరు మండలం నెమ్మలూరు శివారు మలయప్పన్పేట వద్ద నేషనల్ హైవే నిధులతో నిర్మించిన తరగతి గదులను పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా ప్రారంభించారు. పామర్రు మండలం నెమ్మలూరు శివారు మలయప్పన్పేట వద్ద నేషనల్ హైవే నిధులతో నిర్మించిన తరగతి గదులను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, తల్లిదండ్రులు పిల్లలను శ్రద్ధగా చదివించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇంకా అసంపూర్తి నిర్మాణాల్లో ఉన్న పాఠశాలలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. మలయప్పన్పేట వద్ద గతంలో రోడ్డు నిర్మాణంలో తొలగించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తరగతి గదుల పునర్నిర్మాణం త్వరగా పూర్తి చేసే విధంగా 100 రోజుల్లో ఈ తరగతి గదులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చినందుకు స్థానికులు ఎమ్మెల్యే కుమార్ రాజాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మరియు తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇది మంచి రోజు, ఇది మంచి ప్రభుత్వం. 100 రోజులు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఎలాంటి ఉప్పెన, ఎలాంటి ప్రకృతి విలయ తాండవాన్ని కూడా పట్టుకొని విపత్తు సమయంలో కూడా ధైర్యంగా, వీరోచితంగా ప్రాణ నష్టం జరగకుండా ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకొని ఇది మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున నిమ్మలూరు గ్రామ పరిధిలోని మలయప్పన్పేటలో ప్రాథమిక పాఠశాల నూతనంగా ఏర్పడిన భవనం, నూతనంగా నిర్మించబడ్డ భవనం పసిపిల్లల కోసం, పిల్లల కోసం 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లల కోసం ఈ ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 100వ రోజుకి ప్రారంభం కావటం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. పిల్లల మొహాలు చూస్తుంటే, వారి ఆనందం చూస్తుంటే నాకు కూడా పిల్లవాడు అవ్వాలనే ఆశ కలుగుతుంది. వీళ్ళందరూ ఆనందం చూస్తుంటే ఈరోజు చాలా సంతోషం. వరద సహాయక చర్యలు, పునరావాస చర్యలు కూటమి నాయకులు, అధికారులు విజయవంతం చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వరదల్లో సహాయక చర్యలు, పునరావాస చర్యలు కూటమి నాయకులు, అధికారులు విజయవంతం చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా శ్రమించిన కూటమి నాయకులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రాం ప్రశంసించి ప్రశంసాపత్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బలహీనపడిన కరకట్టను కాపాడుకునేందుకు అనునిత్యం శ్రమించిన ప్రతి ఒక్కరూ అభినందనీయులన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని కూటమి నాయకులు నిరూపించారన్నారు. వరదల సమయంలో 5 లంక గ్రామాల ప్రజలను అప్రమత్తపరిచి వరద తీవ్రత వివరించడంతో పాటు వరద ముంపు చుట్టుముట్టిన సమయంలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు చేపట్టడంతో దివిసీమకు పెనుముప్పు తప్పిందన్నారు. వరదలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు కూటమి నాయకులు, అధికారులు విజయవంతం చేశారని, ఇక ముంపు ప్రాంతాల పునర్నిర్మాణంపై దృష్టి పెడతామని ప్రకటించారు. అది పెద్ద సవాల్ అయ్యింది. కరెక్ట్గా రోజు ఆ రోడ్డు నుంచి ఇద్దరం మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా నాకు విశ్వాసం అంటే పంచాయతీరాజ్ శాఖ సమస్యలు కాబట్టి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా నిధులు మంజూరు చేస్తారు, రోడ్డు మోక్ష
స్పష్టత కలిగించి ఆ సమస్యను తీరుస్తారని చెప్పిన విశ్వాసం దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా భావించుకోవడం. రెండు వరకు ఎట్లా మరి ఎట్లయితే గ్రామం కూడా పూర్తిగా కోట గురైన దాని కూడా దానికి ఎస్టిమేట్ చేయడం కూడా భయపడిపోతున్నారు అధికారులు. వాటి త్వరలో ఎస్టిమేట్ తయారు చేసి జనవరి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా పర్యటించే కార్యక్రమం ఈ రెండు పెద్ద కార్యక్రమం. ఇవాళ రెండు కూడా పెద్ద సవాలు ఇచ్చిన కార్యక్రమం. ఇక మిగతా ఇది కూడా ఏదో మన ఎట్లాంటి 12 లక్షల కోట్లతో రెడ్డి ప్రతిపాదన ఉంది, దాని యొక్క లాభాలు చేయించారు. ఎందుకంటే ఇవాళ నది గమనం మార్పు రావడంతో దగ్గర 100 మంది గ్రామాల్లో ఉండిపోయారు. మన సేఫ్తో కూడా అప్పుడు పడవలో వెళ్ళి వారిని కొంతమందిని తీసుకురావడం జరిగింది. ఒక తల్లి ఇక్కడ మన ఈ శిబిరంలో ఉండి మా పిల్లలు అక్కడ ఉండిపోయారు, వారిని తీసుకురావాలి అంటే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని తీసుకురావడం. ఆ విధంగా అనేక రకాలుగా కార్యకర్తలు మాత్రం చాలా కష్టపడి సేవ చేశారు. దాంట్లో మాత్రం 100% అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇవన్నీ ఉంటే ఏ గ్రామానికి ఆ గ్రామం ఇప్పుడు ఉత్తర చెరువులంక ఉంది, అక్కడ కోసుపరపాలెం కానీ మేల్మెత్తలంక కానీ ఆ 3 గ్రామాల వాళ్ళు అక్కడ కట్ట మీదకి వచ్చేసి ఆ కట్టని కాపాడుకుంటమే కాదు, ఒక పక్కన ఏంటంటే మనం అన్ని చోట్ల కూడా ఇసుక బస్తాలు అవసరం వచ్చింది. ఎక్కడికక్కడ ఇసుక బస్తాలు ఉంటే మనం ఏంటంటే పంపిస్తున్నారు, కానీ అదేంటంటే అక్కడ ఉన్న గడులకి వాడటానికి సరిపోతుంది, ఎత్తు లేపుతానికి సరిపోతుంది. అయితే వస్తున్నాయి, వచ్చినాయి అన్ని కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. కానీ ఈ లోపల ఏంటంటే ఈ మన కోసురపాలెం గ్రామస్తులు కానీ అక్కడ స్కూల్లో ఉన్న ఇసుకని కూడా నేను వాడదాం అనుకున్నానంటే సరే వాడేసేయండి. ముందు ఏంటంటే మనం ఈ ప్రమాదాన్ని ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ విషజ్వరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కౌన్సిలర్ కటకం ప్రసాద్ సూచించారు. ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ విషజ్వరాల బారిన పడకుండా ఉండాలని కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు. 4వ రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం పెడన పట్టణంలోని 7వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమకు కేటాయించిన బకెట్లలో తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వేరువేరుగా వేయాలని సూచించారు. కౌన్సిలర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యం బాగుండాలి అని ఒక సంకల్పంతో 15 రోజులు సేవా కార్యక్రమం అంటే స్వచ్ఛత హీ సేవ అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రామాణికంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెడన్ మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున 4వ రోజు పెడన 7వ వార్డులో ఈ కార్యక్రమాన్ని తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమంగా తీసుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత, రోగాల బారి పడిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యం చెడగొట్టునే కన్నా ముందు అసలు మనం ఏ రకంగా శుభ్రత పాటిస్తే మనకి ఆరోగ్యం బాగుంటుందని అవగాహన కల్పించడమే ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి పెడన మున్సిపాలిటీ స్టాఫ్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు గోపాలరావు గారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ 15 రోజులు అవగాహన కల్పించడానికి ముందున్నారు. ఇలాంటి రోజుల్లో ఎక్కువగా ప్రజలందరూ కూడా బ్యాటరీలు కానీ లేకపోతే ఇన్వర్టర్లు కానీ లేకపోతే సిరంజీలు కానీ మందులు వాడుతున్న వైల్స్ సిరంజీలు బ్యాటరీలు అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ఛార్జర్లు బ్యాటరీలు చిరంజీలు ఏదైనా కూడా మళ్ళీ ఇవి ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు, హాని కలిగిస్తాయి. కాబట్టి అవి కూడా సపరేట్గా ఉంచాలి. ఇప్పుడు 3 పార్ట్లు వచ్చినాయా, తడి చెత్త, పొడి చెత్త, హాని కలిగించేటువంటి పదార్థాలు. ఏ బుట్టకి ఆ బుట్ట, హాని కలిగించేది ఎర్రది,
తడి చెత్త అయితే గ్రీను, పొడి చెత్త అయితే బ్లూ. ఇవి మీరు నింపుకొని ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు మీద వేయకూడదు. మున్సిపాలిటీ బండి వస్తుందా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.